వచ్చే ఎన్నికల్లో 100 కొడతాం, బీఆర్ఎస్ ను బొంద పెడతామని ప్రభుత్వ విప్ బి లాయలయ్య అన్నారు. ఇప్పటి నుంచి ఇదే మా నినాదమని చెప్పారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే రావడం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వక్రబుద్ధి మార్చుకోవాలని బీర్ల ఐలయ్య అన్నారు. మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వచ్చే ఎలక్షన్ లో 100 సీట్లు కొడతాం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం. ఇప్పటి నుంచి మా పార్టీ నినాదం 100 సీట్లు కొట్టడం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టడం. తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మలను పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం, మీ బల్బు ఇంకా తగ్గలేదు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు 39 సీట్లకు పరిమితం చేసి, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి, ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ కూడా దొరకనట్టుగా చేసినటువంటి మీ పార్టీ మనుగడలేని పార్టీ. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు 100 సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిస్తే ఆ సవాలు స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు, నీకు లేదు. నువ్వు బచ్చగాడివి. మా ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చలా. తెలంగాణ సంబంధించినటువంటి అన్ని విషయాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం. మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు. మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ పరిమితం అవుతావు. నువ్వా మా ముఖ్యమంత్రితో చర్చ చేసేది? నీకు సిగ్గు శరం, నీకు ఇంకా బల్బు దగ్గరే. కేటీఆర్ గుర్తుపెట్టుకో.